వాక్యం ఆయన బిడ్డలకు మరలా దేవుడు ఒక మాట చెప్తూనే ఉంటాడు. ఆ మాట ఇంచుమించి ఎన్నిసార్లు అంటే 365 సార్లు. అంటే వివిధ ట్రాన్స్లేషన్లో కొంచెం అలా ఇలా మార్చి అన్నీ చూస్తే కరెక్ట్గా రాస్తే 365 టైమ్స్. 365 టైమ్స్ దేవుడు ఏంటి తెలుసా ఒక మాట చెప్తున్నాడు బైబిల్లో, భయపడద్దు. కానీ ఈ భయం అన్నదప్పుడు 2 రకాల భయము దేవుడు వాక్యం ముఖ్యంగా చూస్తాం. ప్రాముఖ్యంగా ఒక రకమైన భయము ఎమోషన్, మన ఉద్రేకం, మన ఎమోషన్స్. మనలో ఎమోషన్స్ చాలా ఉంటాయి కదా. ఫియర్ ఇస్ అన్ ఎమోషన్. యాజ్ హ్యాపీనెస్, నవ్వుతాం ఎట్లా ఒక ఎమోషన్, అలాగ ఫియర్, భయం అనేది ఒక ఎమోషన్. కానీ భయం అనేది అది రెగ్యులర్ ఎమోషన్. ఆ భయం అనే ఎమోషన్ దేనికంటే మనం జాగ్రత్త పడటానికి. దేనికి? అలర్ట్నెస్, జాగ్రత్త పడటానికి. ఒక వ్యక్తి భయపడుతున్నాడంటే కాన్షియస్ అవుతున్నాడు ఏం జరుగుతుంది. దేవుడు ఇచ్చిన ఎమోషన్ భయం అనేది ఇట్ ఈస్ టు మేక్ యూ అవేర్. దేవుని వాక్యంలో చూస్తే దేవుని సన్నిధిలో కూడా భయం కలుగుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ అవేర్ ఆఫ్ ద సిచ్యువేషన్. నేను ఎక్కడున్నా, నా చుట్టూ ఏం జరుగుతుంది, అయ్యో నేను వెళ్ళబోయేది ఏంటి, ఇది మంచా చెడా. భయం లేకపోతే మనుషుడు ఏది చేయడు, భయం లేకపోతే ఏది ఆపడు కూడా. దట్ ఫియర్ ఈజ్ మేకింగ్ యూ అలర్ట్. కానీ ఇంకో రకమైన భయం ఉంటుందండి. అది భయం అనేది అది ఒక ఆత్మ అంట, పిరికి తనప ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయం అనే ఆత్మ. ఆ ఆత్మ ఏంటంటే అది దురాత్మ ప్రభావం. అది ఏం చేస్తారంటే మనిషిని అణిచివేసి, తినివేసి, నలిపి, అంధకారంలో బంధించి, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, సూసైడల్ థాట్స్ అటు రీతికి నడిపేస్తుంది. దేవుడిచ్చిన ఎమోషన్ దేనికి? ఫర్ యువర్ అలర్ట్నెస్, అవేర్నెస్. కానీ ఇది ఇంకోటి ఏంటి? డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, యాంగ్జైటీ, సూసైడల్ థాట్స్. ఇంకా అంతే, అయిపోయింది. ఇంక నేను చేయలేను, నాకు కుదరదు, నేను రాయలేను, నాకు భయం, నాకు భయం, నాకు భయం. జాగ్రత్త, దురాత్మ. ఆ దురాత్మ నుండి విడుదల కలాలంటే మీరు ఎదిరించాలంట. ఎందుకంటే దేవుని వాక్యం ఆ మాట చాలా స్పష్టంగా చెప్తుంది, అది మీరే ఎదిరించాలి. ఎవరో ఎదురిస్తాం కాదు. ఎవరు ఎదిరించినా స్వయంగా వెళ్తారో మళ్ళీ స్వయంగా వస్తుంది. అందుకని దేవుడు అంటాడు భయపడద్దు, ఎదిరించు, రెసిస్ట్. దేవుడు వాక్యం చెప్తుంది యాకోబు 4:7, దేవుని సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే నువ్వు ఎదిరిస్తే అపవాది పోతాడు. ఈరోజు చాలామంది ఇది నమ్ముతలే. మనంతా ఎదిరించకూడదండి. మనంతా ప్రభా అపవాదిని తీవా, అపవాదిని తీవా, అపవాదిని తరవా. దేవుడు అన్నాడు నువ్వు ఎదిరించు, నీకు యేసునామమున అధికారం ఉంది, నువ్వు ఎదిరించు. డెలివరెన్స్ అనేది చిల్డ్రన్స్ బ్రెడ్, పిల్లల రొట్టె అంట. దేవుని బిడ్డల రొట్టె డెలివరెన్స్. యేసు ప్రభు చెప్తాడు కదా, డెలివరెన్స్ కొరకు ఆ స్త్రీ వస్తే అన్నట్టు ఇది పిల్లల రొట్టెమ్మా, నీకు ఎలా ఇస్తా అంటే ప్రతి దేవుని బిడ్డకి ఈజీ, ప్రతి దినము కావాల్సిన రొట్టె డెలివరెన్స్ ఉంది అందులో. దేవుడు నీకు విడుదల ప్రతిరోజు ఉంది. అపవాది ఎందుకంటే ప్రతిరోజు నీవు బ్రతికున్న ప్రతిరోజు నిన్ను కట్టిపెట్టాలని ఆశపడుతున్నాడు. ఏదో ఒక్కసారి ప్రయత్నం చేసి వదిలిపెట్టేవాడు కదా అపవాది. ప్రతి దినము ఏ రీతిగా పడేయాలి, ప్రతిరోజు ఏ రీతిగా ట్రాప్ చేయాలి, ప్రతిరోజు ఏ రీతిగా శోధించాలి. కానీ మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని వాక్కుకి తగినట్టుగా జీవిస్తామంటాం. మనం ప్రతి దినము వాక్యాన్ని ఎత్తిపెట్టి పోరాడతాం. కానీ ఎంతోమంది భయంలో జీవిస్తున్నారు, భయంతో జీవిస్తున్నారు. ఎంతోమంది దిగులు, భీతితో జీవిస్తున్నారు. ఈరోజు చాలామందికి నిలబడతాను భయం, కూర్చోటానికి భయం, బయటకు వెళ్తాను భయం, రాత్రి లాటుకొస్తాను భయం, కొంతమందికి బాత్రూమ్కి వెళ్తాను కూడా భయం. వై? ఏదో బూచోడు వచ్చేస్తాడు. చిన్నప్పుడు పిల్లలు చెప్తారు, రే బెడ్ దగ్గర, బెడ్ కిందే ఉందిరా, బెడ్ కింద చూస్తాను కూడా భయం, బెడ్ కింద రాక్షసు ఉందన్నట్టు. ఫియర్. ఈ భయాలు బట్టి మనుషుడు ఏది సాధించలేకపోతున్నారంటే, భయాలు అనేటప్పుడు 3 రకాల భయాలకి మనుషుడు ఏది చేయలేకపోతున్నాడు. ఏంటంటే నిన్నటి గురించిన భయం, ఈ రోజు గురించిన భయం, రేపటి గురించిన భయం. సంవత్సరం ప్రారంభమైంది, నూతన సంవత్సరం వచ్చింది, కానీ ఎంతోమంది భయంతో జీవిస్తూ లాస్ట్ ఇయర్లో జరిగిన ఇన్సిడెన్సెస్, లాస్ట్ ఇయర్లో జరిగిన ఫెయిల్యూర్స్, లాస్ట్ ఇయర్లో వచ్చిన సర్కమ్స్టాన్సెస్, లాస్ట్ ఇయర్లో జరిగిన అవమానం,
గత సంవత్సరంలో మీరు చేయలేనివి, మీ పోరగొట్టుకున్న దాన్ని బట్టి, మీరు నష్టపోయిన దాన్ని బట్టి, మీకు అవమానం కలిగిన దాన్ని బట్టి ఈ సంవత్సరంలో అసలు తెగించదలుచుకోలే. చాలామంది అంటారు అసలు వద్దే వద్దు, అటెంప్టే వద్దు నాకు. లాస్ట్ ఇయర్ చేయలేకపోయాం కదా, లాస్ట్ ఇయర్ అవలే కదా, ఆ ముందు ఇయర్ ట్రై చేశాను కదా, ఆ బిజినెస్ అప్పుడు పెట్టాను కదా, అప్పుడు కుదరలేదు కదా. బట్ దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దేవుని వాక్యం చెప్తుంది ఆయన చేతిలో సమర్పించుకుంటే గతంలో అపవాది నిన్ను ఓడించచ్చేమో, కానీ దేవుడు మరలా నువ్వు పోరాడి జయించవచ్చు, నీవు పోరాడి సంపాదించవచ్చు. గతంలో నువ్వు సరైనదే చేద్దాం అనుకున్నాం, కానీ తప్పైన సీజన్లో తప్పైన టైంలో చేసావేమో. కానీ దేవుడు అంటాడు సీజన్ మారుతుంది. ఐఎమ్ గివింగ్ యూ ఇయర్స్ బ్యాక్. మిడతలు తినవేసిన సంవత్సరములు. ఎందుకంటే మిడతలు ఏం తింటాయంట అక్కడ? బంగారాన్ని కాదు, డబ్బుల్ని కాదు, ఇల్లుని కాదు, ఇవన్నీ పక్కన తర్వాత. అతి విలువైంది ఏంటంటే మిడతలు తినేసే సంవత్సరాలంట. ఆ మిడతలు తినివేసిన సంవత్సరములు నీకు తిరిగి మరలా నేను అనుగ్రహిస్తా. అంటే దేవుడు అంటున్నాడు నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నా. అవకాశాన్ని ఇస్తున్నానంటే అవకాశం ఎవరు సద్వినియోగపరచుకోవాలి? మీ పక్కన వాళ్ళని చూసి మీరేనండి అని చెప్పండి. సో అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవాలంట. దేవుడు అంటున్నాడు నీకు అవకాశం ఇస్తున్నాను, సద్వినియోగపరచుకో. గత సంవత్సరాలు నువ్వు ఓడిపోయావు, గత సంవత్సరాల్లో కుదరలేదు, గత సంవత్సరంలో అవమానం కలిగింది, కానీ ఇంకొక అవకాశం ఇస్తున్నా. ఐ యు రెడీ ఫర్ ఇట్? ఎంతోమందికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అండి, అది స్పష్టంగా ఈ ఆలయంలో మనకి ఇచ్చిన మాట. కానీ చాలామంది భయాన్ని బట్టి, గతంలో కలిగిన ఓటాన్ని బట్టి ఈసారి తెగించుకోదలుచుకున్నారు. గతంలో అవకాశం కోల్పోయారు, ఈసారి ఇంకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడంటే నాకు వద్దులే, నేను చేయలేనులే, నాకు కుదరదులే, నాకు అవ్వదులే. ఎప్పుడో ఏదో ఎక్కడో జరిగిందని బట్టి ఎంతోమంది జీవితంలో ఆగిపోయిన పరిస్థితుల్లో ఉంటారు. ఎంతోమందికి సక్సెస్గా కనబడతలే. సక్సెస్ పొందుకునే వారు కూడా ఫియర్లో జీవిస్తున్నారు. ఎందుకు తెలుసా? సక్సెస్ పొందుకునే వారికి భయము, ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన ఎవ్వరికి పిరికి తన ఆత్మను ఇవ్వలేదు. ఎలాంటి ఆత్మని ఇచ్చాడంట? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మ నీయలేదు. దేవుడు అంటున్నాడు నేను మీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ. ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ ఇంగ్లీష్లో చూస్తే సౌండ్ మైండ్ ఉంటుంది. సౌండ్ మైండ్ ఇది గ్రీక్ ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇంకా కరెక్ట్ మీనింగ్ చూస్తే ఇంటలెక్ట్ మైండ్, ఆల్ నోయింగ్ మైండ్, ఎరిగిన మనస్సు, తెలిసిన మనస్సు. ఏంటి తెలిసిన మనసు? ఏది చేయాలో తెలిసిన మనసు, ఎలా బ్రతకాలో తెలిసిన మనసు, ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన మనసు, ఎలా మాట్లాడాలో తెలిసిన మనసు. ఈరోజు చాలామంది అజ్ఞానంలో ఉంటున్నారు. అజ్ఞానాన్ని బట్టి అపవాది దాడి చేస్తున్నాడు. అజ్ఞానాన్ని బట్టి అపవాది ఆశీర్వాదాలు దోచుకుని పోతున్నాడు. అజ్ఞానాన్ని బట్టి జీవితంలో ఏది సఫలత కలుగుతలేదు. సరైన పని చేస్తారు కానీ అజ్ఞానంగా చేస్తున్నారు. మంచి పని చేస్తారు కానీ అజ్ఞానంగా చేస్తున్నారు. మంచి ఇన్వెస్ట్మెంట్ అజ్ఞానంగా. ఎనీథింగ్ దట్ యు ఆర్ ఇగ్నోరెంట్, డెవిల్ ఇస్ స్టీలింగ్. దాన్ని బట్టి భయం కలుగుతుంది, పోతుందేమో. నెక్స్ట్ దానికి జ్ఞానం పొందుకుంటలే, మరలా అజ్ఞానంతో వెళ్తూనే పోతుందేమో, జరగదేమో, కుదరదేమో. దేవుని వాక్యం మనల్ని ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాడు, అపవాదేమో మనల్ని వెనకలాగాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ సంవత్సరం ప్రారంభంలో చాలామంది మధ్యలో ఉన్నారు. ముందుకెళ్ళినా వెనకరానా, ముందుకు వెళ్ళినా వెనకరానా. ఎందుకంటే గతంలో అనుకున్నాను వెళ్ళలేదే, గతంలో అనుకున్నాను జరగలేదే, గతంలో చేయబడి. అందుకని చాలామంది చూడండి సంవత్సరం ప్రారంభంలో చాలామంది డిసైడ్ చేస్తున్నారు ఆ ప్రారంభం ఈ రోజుకు ఉందా, చాలామంది లేదంటారు. డోంట్ గివ్ అప్. మన మనసు మారాలి, దృష్టి మారాలి, నిర్ణయించింది సాధించాలి, పట్టాలి. మీరు ఎలా పడుతుందో తెలియదు, నేనైతే చాలా గట్టిగా పడుతున్నా. ఈ సంవత్సరం ఏదైనా అవ్వనే, ఈ సంవత్సరం లిస్ట్ మొత్తం టిక్కు కొట్టిగానే ఈ సంవత్సరం ముగిస్తానికి లేదు. ప్రభు రాక తప్ప, లేకపోతే నా ఊపిరి పోతాం తప్ప ఈ లిస్టులు ముగించాల్సిందే. ఐ కాంట్ వేస్ట్ టైమ్ అండ్ సీజన్ నార్ అన్ ఆపర్చునిటీ. సమయాన్ని పోనువక సిద్ధపడు సంగమా, సిద్ధపడు. సమయం ఏంటి, పోనీకేంటి, సిద్ధపడేంటి. ఈజ్ ఆల్ టాకింగ్ అబౌట్ టైం, జస్ట్ దట్ యు నో. సమయాన్ని పోనువక సిద్ధపడు. వాట్ ఈస్ దట్ మీన్? ఆ ఒక్క మాట మాత్రం మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే, ఎందుకంటే ఈ వాక్యం ఇప్పుడు ఆ మాట ముఖ్యం అనిపిస్తుంది. గ్రీక్లో సమయానికి 2 మాటలు వస్తాయండి,
కాలము సమయం బైబిల్ మొత్తం చెప్పుకుంటూనే వస్తుంది. సమయానికి తగినట్టుగా ఉండాలి, సమయం తగినట్టుగా పోరాడాలి, సమయం తగినట్టుగా చేయాలి. ప్రతిదానికి సమయము. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైం. పుడతానికి సమయం, చస్తానికి సమయం, ఏదానికైనా సమయం. ఆ సమయం అన్నప్పుడు ఏంటి? పరీక్ష సమయం, ఆనందించే సమయం, ఏడిచే సమయం. ఆ మాటకి అర్థం చాలామందికి అర్థం అవ్వాలంటే ఈ 2 గ్రీక్ మాటలు అర్థం అవ్వాలి. ఒక మాట చూస్తే క్రోనోస్. సో ద వర్డ్ క్రోనోస్ మీన్స్ టైం డ్యూరేషన్, టైం లైన్. క్రోనోస్ అన్న మాట చూసినప్పుడు రోజు సమయము, ప్రతిరోజు. ఇట్ ఈస్ 24 hours. క్రోనోస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద టైమ్ దట్ యుర్ లివింగ్ ఇన్, టైమ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. పొద్దుట లేచిన నుంచి సమయం, పడుకునేటప్పుడు సమయం. ద రెగ్యులర్ టైం లైన్ అని చెప్పచ్చు క్రోనోస్. కానీ ఇంకొక మాట ఉంటుంది, క్యారో అన్న మాట చూస్తే కైరో దే కెన్ ఆల్సో సే కైరో, బికాస్ గ్రీక్ అంటే ఒకలా స్పెల్ చేస్తారు, బట్ కైరో అనొచ్చు. ఈ కైరో చెప్తే కైరో ఇట్ ఈస్ అ పీరియడ్, టైం పీరియడ్. ఇంకో మాటలో మీకు సింపుల్గా ఇల్లుస్ట్రేట్గా చెప్పాలంటే, సంవత్సరం అంతా స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, అవునా? సంవత్సరం మొత్తం చదువుతున్నారు. సంవత్సరంలో ఎన్నో పరీక్షలు ఉంటాయి, కానీ సంవత్సరంలో మెయిన్ పరీక్ష ఉంటుంది. యాన్యువల్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్. అదేంటది? దట్ ఈస్ కైరో. క్రోనోస్ ఇస్ ఆల్ ద ఇయర్. క్లారిటీ వస్తుందా మీకు? క్రోనోస్ ఇస్ ఎవ్రీ డే యూఆర్ స్టడీయింగ్, ఎవ్రీ డే యూఆర్ రీడింగ్, ఎవ్రీ డే యూఆర్ యూజింగ్. బట్ కైరోస్ ఇస్ దట్ వెరీ టెస్ట్ అవర్. అది నిర్ణయిస్తుంది నీ భవిష్యత్తు ఏంటో. క్రోనోస్ నిన్ను నిర్ణయించదు, క్రోనోస్ అవకాశం ఇస్తుంది, కైరో నిర్ణయిస్తుంది. కానీ రెండిట్లకి మాట సమయం. అందుకని ఆ మాట చూస్తే సమయంని పోనీయక అంటే, కైరోస్ని పోనీయక అంటే ఆ పరీక్షా కాలాన్ని పోనీయక, ఆ పరీక్షలో ఫెయిల్ అవ్వకన్నా సిద్ధపడుమా. క్రోనోస్లో రెడీ అవ్వు, సంవత్సరం అంతా రెడీ అయ్యి క్రోనోస్లో కరెక్ట్గా ఉంటే కైరోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది, మిస్ అవ్వవు. ప్రతి ఒక్కరికి టైం, సీజన్, నిర్ణయం ఇది. పుట్టిన ప్రతి ఒక్కరికి టైం లైన్లో దిగిన ప్రతి ఒక్కరికి కైరోస్ ఉంటాయి. పరీక్షా కాలము, శోధన కాలము, పోరాట సమయము. సిద్ధపడితే మాత్రమే జయిస్తాం, సిద్ధపడితే మాత్రమే నిలుస్తాం, సిద్ధపడితే మాత్రమే స్వతంత్రించుకుంటాం. సిద్ధపడలేదా? దేవుడు అంటాడు అది నీ తప్పు, నా తప్పు కాదు. నేను నీకు సమయాన్ని ఇస్తున్నా. నేను ఇచ్చే సమయము నువ్వు ఎదుగుతానికి, నేను ఇచ్చే సమయము నువ్వు నేర్చుకుంటానికి, నేను ఇచ్చే సమయము నువ్వు నా కొరకు జీవిస్తానికి, నేను ఇచ్చే సమయం నువ్వు ప్రార్థిస్తానికి, నేను ఇచ్చే సమయం నువ్వు వర్ధిల్తానికి, నేను ఇచ్చే సమయం నువ్వు ఇతరులు ప్రేమిస్తానికి. నీవు సిద్ధపడాలి. ఆ సమయంలో సిద్ధపడితే ఆ పరీక్షలో నిలబడతావు. పరీక్ష లేనిది హెచ్చింపు లేదండి, పరీక్ష లేనిది వర్ధింపు లేదండి, పరీక్ష లేనిది నథింగ్ గ్లోరీ. దేవుడు అంటాడు, యుద్ధ దినాన్న చేతకానివాడు, పోరాడనివాడు చేతకానివాడు. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద ఫైట్, ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. దట్ ఈస్ కైరో. యుద్ధ సమయం, శోధన సమయం, పరీక్ష సమయం. ఆ సమయాన్ని కొరకు సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు చాలామంది సంవత్సరం అంతా సమయాన్ని వ్యర్థపరిచి ఆ కైరో టైంలోకి వచ్చి, దేవా అద్భుతం చేయవా, దేవా నువ్వు ఆశ్చర్యకరుడు కదా, దేవా నువ్వు ఆలోచనకర్తావు కదా, దేవా నువ్వు అందరికి జయమిస్తావు కదా, అందరికి పాస్ పార్కిస్తావు, నీకు కాబట్టి ఇప్పుడు ఫాస్టింగ్ పీరియడ్కి వచ్చేస్తాం ప్రభా, నాకు జయం ఇచ్చే ప్రభా. ఏంటి దేవునికి లంచం ఇద్దామన్నా? దేవుడు అన్నాడు, సమయాన్ని ఏం చేసావు? నీకు ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసావు? నీవు సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా వ్యర్థపరచుకొని, అండ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇట్. హూజ్ లాస్ ఇస్ ఇట్? దేవుడు ఉంటే నేను ఎందుకు ఫెయిల్ అవ్వాలి అని అడిగే రకాలు చాలామంది కనబడుతున్నారు. అలాంటి అంతా పిచ్చోళ్ళు, మూర్ఖులు. ట్రూత్. దేవుడు నువ్వు ఉన్నాడు కాబట్టి నీకు సమయం ఇచ్చాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు పరీక్షను అనుమతించాడు. ఇఫ్ యువర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడుగా మీ జీవితంలో ఉంటే దేవుడు అంటాడు, నీ దగ్గర కూడా నమ్మకత్వాన్ని చూపి. కాలము, సమయము దేవుడు మనుషుడికి ఇచ్చే వరం అంట. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అడుగు చూడండి, గత సంవత్సరం చివరికి ఎంతోమంది ఈ భూమిని విడిచిపోయారు, ఎంతోమంది మరణించారు, ఎంతోమంది వారి ఉద్దేశాలు ఇంకా డిసప్పియర్డ్. అండ్ యు ఆర్ హియర్. దేవుడు మీ జీవితంలో ఇంకా అవకాశం ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు ఇంకా మీ జీవితంలో దృష్టి కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన వాంఛ కలిగి ఉన్నాడు కాబట్టి. కానీ ఈరోజు చాలామంది గతంలో జరిగిన దాన్ని బట్టి ఆగిపోయి ఉన్నారు. యు ఆర్ నాట్ రెడీ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ రెడీ టు లెర్న్, ఇన్వెస్ట్ టైమ్ ఇన్ గెటింగ్ సొల్యూషన్స్.
దేవుని సన్నిధిలో బలం తెచ్చుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం భయపడతా ఉంటే అపవాది మనల్ని దాడి చేస్తూనే ఉంటాడంట. ఇన్ఫ్యాక్ట్ దేవుని వాక్యం ఇంకా స్పష్టంగా ఉంటుంది, దేని విషయమై భయపడుతున్నామో దాంట్లోనే అపవాది దాడి చేస్తాడంత జాగ్రత్త. దేవుని వాక్యం చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. యోబు నీతిమంతుడు, యోబు పాపం చేయలేదు, యోబు దేవునికి ఇష్టడు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు అపవాదికి చెప్తున్నాడు, నా దాసుడు అని యోబుని చూసావా? అపవాది వచ్చి దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతున్నా, యోబుని నాకు అప్పచెప్పండి. యోబు గురించి దేవుడు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు. యోబుని చూసావా అంట, ఎందుకు చూడలా? చూశాను, నువ్వు కంచేసి పెట్టావు కదా, నువ్వు కంచేసి పెడతా, నేనేం చేస్తా? నువ్వు కంచె తీసి చూడు, నిన్ను దూషించకపోతా చూడు, నేను దూషించి చావపోతా చూడు. బట్ దెన్ యు సీ, దేవుడు అంటాడు, నువ్వు ఏదైనా ముట్టుకో, తన ఆత్మను మాత్రం ముట్టడం లేదు. నువ్వేమైనా చేసుకో, తన ఆత్మను మాత్రం ముట్టడం లేదు. సో గాడ్ టుక్ అవే ద ఫెన్స్. ఆయన కంచెని తీసాడంట. కంచెని తీసిన తర్వాత తనకు కలిగిన నష్టం అంతా మనకు బాగా తెలుసు. కానీ ఎందుకో అటువంటి రీతిగా నష్టం కలిగింది అని చూస్తే యోబులో ఆయన ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదువుదామా? ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో. ఎప్పుడు భయపడ్డాడు? కంచె తీసిన తర్వాతనా? అయిన తర్వాతనా? నో, ఇవన్నీ జరుగుతానికి ముందుగానే. ఆయనకి ఇంకా కంచె ఉన్నదప్పుడే, దేవుడు ఇంకా కాపుదలు ఇచ్చినప్పుడే, అన్నీ బాగుందప్పుడే, ఆశీర్వదించబడినప్పుడే, భూమి పైన ధనవంతుడు ఉన్నదప్పుడే, అన్నీ ఉన్నదప్పుడే భయపడ్డాడంట. ఏది జరుగుతుందో ఆలోచించుంటే వేరు, భయపడతాం వేరు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి జరుగుతుందని భయపడుతున్నారు మీరు? వాట్ ఈస్ దట్ యు ఆర్ ఫియరింగ్? బికాజ్ ఎవ్రీబడి హియర్ ఈస్ ఫియరింగ్ ఫర్ సంథింగ్. ప్రతి దానికి భయపడుతున్నారు. దేని గురించి భయపడుతున్నారు? ఈ సంవత్సరంలో ఏదైనా తెగించంటే భయపడుతున్నారు. దేని గురించి భయపడుతున్నారు? ఏదైనా సాధించేంత భయపడుతున్నారు. ఎందుకు ఆ భయం? ఈయన భయపడుతున్నాడంట, ఇది జరిగిపోతుందేమో, నా పిల్లలు చచ్చిపోతారేమో, ఒకే రోజు నాకు ఇట్లా వార్త వస్తుందేమో, నా దేహం మీద ఇలాగ కుష్ఠరోగం ఇలాంటి జబ్బు వస్తుందేమో, కురుపులు వస్తాయేమో, ఏమొస్తుందో. ఆయన ఏదంతా భయపడ్డాడో అదే జరిగిందంట. అంటే ఇంకో మాటలు మనం అర్థం చేసుకోవాలి, మన భయాలని అపవాది లిస్ట్ తీసి పెట్టుకుంటున్నాడు. జాగ్రత్త. ఓహో ఇదా నీ భయమో, ఓహో ఇదా నీ వీక్నెస్, ఓహో ఇదా. బీ కేర్ఫుల్. ఏంటి మీ భయాలు? దేనికి భయపడుతున్నారు? ఈరోజు చాలామంది సంవత్సరం ప్రారంభమైంది, అంతలోకి భయం ఏంటి తెలుసా? ఈ సంవత్సరం మళ్ళీ ఏమవుతుందో, ఈ సంవత్సరం నాకు ఉద్యోగం పోతుందేమో, ఈ సంవత్సరం నాకు సీట్ రాదేమో, ఈ సంవత్సరం నేను చదవలేమో, ఈ సంవత్సరం నేను బిల్లు కట్టలేనేమో. స్టాప్ ఫియరింగ్. చాలామందికి గత సంవత్సరాల్లో జరిగిన దాన్ని బట్టి అదే భయాలు. గెట్ ఓవర్ ఇట్. ఎందుకంటే నమ్మదగిన దేవుడు ఉన్నాడండి. నిజంగా తలలు ఉంచి, దేవా నాకు దృష్టి దయచేయ, నా భయాలు తొలగించి ప్రభా, నాకు నిరీక్షణ దయచే ప్రభా, నాకు ధైర్యం దయచే ప్రభా, నాకు నెమ్మది దయచే ప్రభా. ఒక చిన్న ప్రార్థన యథార్థంగా చేద్దామనండి. మీ భయాల దగ్గర నుండి వెళ్ళాలని దేవుడు ఆశపడతలేదు. జలములలో వెళ్ళినా కూడా నాకు భయం లేదు ప్రభా, నువ్వు నా తోడున్నావు అని చెప్పేవయ్యా. నదుల్లో వెళ్ళినా కూడా అవి ఏది నన్ను దాటిపోతుంటున్నావయ్యా, నాకు ధైర్యం ఉందయ్యా, నువ్వు చెప్పావు కాబట్టి. అయ్యా ఎటువంటి అగ్ని అయినా కూడా, అగ్ని గుండమైనా, ఎటువంటి అగ్ని పరిస్థితి అయినా నేను నడిచిపోయినా కూడా అది నన్ను ఏది కాల్చివేయదు, అది ఏది నన్ను అణిచివేయదు. దేవా నువ్వు నాకు చెప్తున్నావు, నేను నమ్ముతున్నానయ్యా. ఈ సంవత్సరంలో ప్రతి విషయంలో నీ మార్గంలో వెళ్ళే కృపను దయచేయి, నీ మార్గంలో బ్రతికే బ్రతుకుని దయచేయి, నీ సాక్షిగా జీవించే జీవితాన్ని దయచేయి, నీ మహిమ కొరకు బ్రతికే బ్రతుకుని దయచేయి. నీకు అంగీకారమైన జీవితము, నీకు అంగీకారమైన కార్యాలు, నీకు అంగీకారమైన తలంపులు నాకు దయచే ప్రభువా. ఒక ప్రార్థన యథార్థంగా దేవుని సన్నిధిలో చేస్తారా? ఏంటి మీ భయాలేంటి? దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. దేన్ని చూసి భయపడుతున్నారు? దేన్ని చూసి చింతపడుతున్నారు? దేవుని మీద ఆధారపడదామండి. మన నిరీక్షణ ఆధారమైన క్రీస్తుని పట్టుకుని ముందుకెళ్దామా? దేవుడు మీతోనే మాట్లాడుతూ వస్తున్నాడా? మీ స్థితి గురించే మాట్లాడుతూ వస్తున్నారా? దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ టైం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు మరొక అవకాశం, మరొక సంవత్సరం. మిడతలు తినివేసిన సంవత్సరంలో నీకు తిరిగిస్తున్నాను. ఐ విల్ గివ్ యూ ద ఇయర్ ఆఫ్ స్పీడ్. ఒక్క సంవత్సరంలో, గత సంవత్సరంలో జరిగిన అన్నీ జరిగేలా చేస్తాను నేను.
విశ్వాసం ఉందా? ధైర్యం ఉందా? నిరీక్షణ ఉందా? చెప్పండి దేవునితో. నా భయాలు తొలగించు ప్రభా, నా భయాలు తొలగించు ప్రభా. నీ వాక్ నమ్ముతున్నాను ప్రభా, నాకు ధైర్యపరిచేది నీ వాక్. చెప్తామండి దేవునితో యథార్థంగా ఒక మాట చెప్తామండి. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, నువ్వు మా తోడుంటే మాకు భయం లేదయ్యా, మాకు దిగులు లేదు ప్రభా. నువ్వు నిజంగా మా తోడున్నావనే గ్రహింపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. నువ్వు మా తోడుంటే చాలు ప్రభా, మేము ఏదైనా చేయగలుగుతామయ్యా. నువ్వు మా తోడుంటే చాలు ప్రభా, అన్ని విషయాల్లో జయం చూడగలుగుతాం ప్రభా. నువ్వు మా తోడుంటే చాలు ప్రభా, అత్యధికమైన విజయంతో మేము ముందుకు సాగిపోతాం ప్రభా. లార్డ్, వి ఆస్క్ యూ టు స్ట్రెంగ్థెన్ us, వి ఆస్క్ యూ టు స్ట్రెంగ్థెన్ us. మా తోడును ఉండు ప్రభా, మా తోడును ఉండు ప్రభా. మమ్మల్ని నడిపించు ప్రభా, మా జీవితాలను నడిపించు ప్రభా, మా బ్రతుకులను నడిపించు ప్రభా, మా స్థితిగతులను మార్చు ప్రభా. మాకు నూతన అవకాశాలు ఇచ్చే దేవా నీకు వందనములు, కృపనిచ్చే దేవా నీకు వందనాలు. దేవా, ఈరోజు ఎవరెవరితో నువ్వు మాట్లాడుతున్నావు వారి జీవితంలో నీ కార్యం చేయాలయ్యా, నీ కార్యం జరగాలయ్యా. అయ్యా, ఇక్కడ నుండి ఎవరి భయంతో, పిరికితనంతో, దృష్టి లేని వారిగా, నిరుత్సాహంతో తిరిగి వెళ్ళకూడదు ప్రభా. గత సంవత్సరంలో జరగని విషయాలు, గత సంవత్సరముల్లో చేయలేని కార్యాలు, వాటిని బట్టి ఈ సంవత్సరం వ్యర్థంగా పోకూడదు ప్రభా. దేవా, ఈ నూతన సంవత్సరం దృష్టి కలిగిన వారిగా అయ్యా, నువ్వు ఇస్తున్న అవకాశంలో, నువ్వు ఇస్తున్న ఈ సమయము, నువ్వు అనుమతిస్తున్న ఈ పరీక్షల్లో జయము కలిగిన వారిగా అయ్యా, విశ్వాసం కలిగిన వారిగా, నిరీక్షణ కలిగిన వారిగా గొప్ప విజయం చూడగలుగుతానికి, హెచ్చింపు చూడగలుగుతానికి సాయం చేయి. ఈరోజు నువ్వు ఇచ్చిన రోజు ప్రభా. అయ్యా, ఈరోజు నువ్వు ఇచ్చే రోజు అయ్యా. ప్రతి దినము నువ్వు ఇచ్చే దయాకిరీటం, నువ్వు ఇస్తున్న వాత్సల్యతను బట్టి ప్రభా. ప్రతి దినము సమయాన్ని సద్వినియోగపరుచుకున్న కృపణ దయచే. ప్రతి ఒక్కరు కావాల్సిన విశ్వాస బ్రతుకును దయచే. ప్రతి ప్రయాణంలో జయము దయచే. ప్రతి నిర్ణయంలో నీ చిత్తాన్ని దయచేయి. ప్రతి కుటుంబంలో సమాధానము దయచేయి. సమాధానాన్ని పాడు చేసే దుష్ట శక్తులు ప్రతి దినము ప్రతి ఒక్కరిని దాడి చేయుచుండగా దేవా, సమాధానాన్ని కాపాడుకోమని నీ వాక్యం తెలియజేస్తుందయ్యా. నువ్వు మాకు సమాధానం ఇస్తున్నావు, కానీ ఆ సమాధానం మేము కాపాడుకోవాలని తెలియజేస్తున్నావు ప్రభా. భార్య భర్తలుగా నీ సన్నిధిలో చేరేవారిగా, తగ్గించుకునే వారిగా, ఒకరినొకరు ప్రేమతో అర్థం చేసుకునే వారిగా, ఏక మనస్సు, ఏక ఆత్మ ద్వారా నింపబడి నడిపించబడే వారు ఉంటారని సాయం చేయి. ప్రతి యవనస్తురాలను చూడు ప్రభా. వారి జీవితంలో నీ మహిమాత్మే ఉండాలని వేడుకుంటున్నాను. వారి జీవితంలో నీ గణపరిచేవారిగా ఉండాలని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, నీ కృప కనికరమ లేనిది మేము ఏమి చేసినా వ్యర్థమే. నీ కృప కనికరమ లేనిది మేము ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ఈరోజు మేమేమైనా నీ కృపను బట్టే ప్రభా. మమ్మల్ని అంతవరకు నమ్మకంగా నడిపించు ప్రభా. రేపటి గురించిన భయం ఉండవద్దు. ఏ పరిస్థితులు వెళ్ళినా, ఏ స్థితిగతులు మారినా, ఏదైనా నిన్ను దూషించకుండా కేవలం నువ్వు మా తోడున్నావు కాబట్టి మేము గొప్ప జయముతో బయటకు వస్తామన్న నిరీక్షణతో ముందుకెళ్ళే జీవితాన్ని దయచి. రేపటి గురించిన చింత మాకు ఉండనవద్దన్నావయ్యా. అయ్యా, మా కొరకు చింతించే దేవుడు నువ్వు ఉన్నావు. సమస్తం సిద్ధపరిచే దేవుడు ఉన్నావు. సమస్తం తలంచే దేవుడు ఉన్నావు. దేవా, నీ చిత్తంలో సాగిపోయే బ్రతుకు మాకు దయచి. నీ చిత్తంలో బ్రతికే జీవితం, నీ చిత్తంలో నిర్ణయించే జీవితం మాకు దయచి. దేవా, ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు. ఏ పిరికి తన ఆత్మ ఎవరిని ఏళ్తానికి వీల్లేదయ్యా. అయ్యా, ఏళ్తానికి వీల్లేదు ప్రభా. యేసు నామములో మేము ఎదురిస్తున్నాము ఇప్పుడే. ప్రతి పిరికి తన ఆత్మ ఏ వ్యక్తుల్ని ఏ రీతిగా బట్టి పీడిస్తున్నా కూడా నజరేయుడైన యేసు నామములో లయమైపోనుగా ఆజ్ఞాపిస్తున్నాము. అయ్యా, నీ ఆత్మ పరిశుద్ధాత్మను వేడుకుంటాము, పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటాము, పరిశుద్ధాత్మ తాకుదలను వేడుకుంటున్నాను. అయ్యా, పిరికి తన ఆత్మను పారదోలే పరిశుద్ధాత్ముడు, వెలుగు, సత్యము, సత్య స్వరూపి అయ్యా, నీవు మాలోకి రమ్మని వేడుకుంటాం పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటాం పరిశుద్ధాత్ముడా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ మా అందరిలో ఉండాలని వేడుకుంటామయ్యా. ఈ సంవత్సరం దృష్టి కలిగిన సంవత్సరముగా ప్రతి దినము నువ్వు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ, నువ్వు పెడుతున్న ప్రతి తలంపుల్ని పరీక్షించి ప్రభా, ఏది ఎలాగెళ్ళాలో నీ చిత్తంలో, నీ మార్గంలో సాగే జీవితం దయచి. నీ కృపలో నడిపించి ప్రభా, నీ కృపలో సాగింపజేయ ప్రభా. అంతవరకు నీ కొరకు నమ్మకస్తులను నిలబెట్టి ప్రభా. అయ్యా, బలపరిచే దేవా, శక్తినిచ్చే దేవా, కృపను నొసగే దేవా, నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితం దయచే ప్రభా. గివ్ us the boldness to stand for you. Give us the boldness to honor you. Give us the boldness to glorify you.
గివ్ us the boldness to testify you, Lord. అయ్యా, మా జీవితాలు మాదిరిగా ఉండాలి, సాక్ష్యంగా ఉండాలి, నిజమైన సాక్షులుగా బ్రతకాలి ప్రభా. మా జీవితంలో నిన్ను కనబరిచే వెలుగుగా ఉండాలి ప్రభా. మా జీవితాలను బట్టి అనేక మంది వెలిగించబడాలి, నీ దగ్గర రావాలయ్యా. నీ ప్రేమను రుచి చూడాలి, నీ ప్రేమను పొందుకోవాలి ప్రభా. ఈ ఆలయంలో ప్రతి ఒక్కరిని బలపరిచి, లైవ్ లివించిన ప్రతి ఒక్కరిని బలపరచు. ఈ విత్తన వాక్యాన్ని ముద్రించి దృష్టితో నిరీక్షణ కలిగిన వారిగా అయ్యా, వారి జీవితాన్ని క్రమపరచుకుని సిద్ధపరచుకుని ముందుకు సాగే జీవితంలో దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.